హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసారి. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ కర్రీ అండి. సింపుల్గా దొండకాయ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు, అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలండి, 1/2 స్పూను. అంతటి కలుపుకొని 2 నిమిషాల తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి దొండకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఈ దొండకాయలన్నీ ఆయిల్లో మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా దొండకాయలని ఆయిల్లో మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయినంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పూను సాల్టు, 1/2 స్పూను కారం వేసుకొని ఈ కర్రీ అంతటిని కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తాన్ని కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని కర్రీ అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ చల్లుకోవాలండి. అంతటినీ కలుపుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ అయినటువంటి దొండకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో కానీ చపాతీ, జొన్న రొట్టెలో కర్రీ అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో నా కామెంట్లో తెలియచేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వెళ్తూ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి.